శివన్నారాయణ, దశరథ్, సుమిత్రలు కార్తీక్ ఇంటికి బయలుదేరగా, కార్తీక్, దీప జరిగిన విషయాన్ని కాంచనకు వివరిస్తారు. జ్యోత్స్న చేసిన పనికి కాంచన షాక్ అవుతుంది. కాంచన, జ్యోత్స్నను క్షమించే ప్రసక్తే లేదు, అని అంటుంది. మా అన్న, వదినల కడుపులో పుట్టాల్సింది జ్యోత్స్న కాదు, దీప అని చెబుతుంది. ఇంతలో శివనారాయణ, దశరథ, సుమిత్ర అక్కడికి వచ్చి క్షమాపణలు కోరతారు. శివన్నారాయణ మాట్లాడుతూ, మా ఇంటి అమ్మాయి తప్పు చేసినందుకు మేం బాధపడుతున్నాం, అని అంటారు. దీప క్షమించగా, కాంచన, గాయం నీకు తగిలింది కాబట్టి క్షమిస్తావు, మరి నీ కూతురికి తగిలితే? అని ప్రశ్నిస్తుంది. దానికి దీప, క్షమించను, అని చెబుతుంది. క్షమాపణలు సరిపోవని కార్తీక్ ఒక కండిషన్ పెడతాడు. అందుకు వారందరూ అంగీకరిస్తారు. ఏం అడిగినా కూడా ఇవ్వాలి, మళ్ళీ మాట మార్చితే సహించను, అని అంటాడు. శివనారాయణ, ఒక్కసారి మాట ఇస్తే తప్పే, రక్తం మాది కాదు, అని గట్టిగా చెబుతాడు. కార్తీక్ తన కండిషన్ను ఇంటికి వచ్చిన తర్వాత చెబుతానని, అక్కడే అన్నింటికీ ముహూర్తం ఫిక్స్ చేశానని చెప్పి పంపిస్తాడు. కార్తీక్ పెట్టబోయే షరతు ఏంటి, దానికి శివన్నారాయణ కుటుంబం ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.